మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పిల్లలకి ఇలా కంద పోహ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. వీటిలో ఆలు వేస్తాం కాబట్టి వాళ్ళకి చాలా ఇష్టంగా నచ్చుతుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. ముందుగా అటుకులు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ అంతా వడగట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి వాటర్ అంతా వడగట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. గట్టిగా పిండేసుకోవాలి వాటర్‌ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అందులో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందండి పోహాలోకి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి వీటిని ఫ్రై నేను ఇక్కడ చిన్న సైజు ఆలులు 4 తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నుండి 6 నిమిషాల వరకు ఆలు ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై కానివ్వాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని. ఇప్పుడు చూడండి మూత తీసి ఆలు ఫ్రై అయిపోయింది. ఇలా ఆలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇందాక కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని నిమ్మరసం పిండేసుకొని ఉంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. వీటంతని బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి అటుకుల పోహ. పిల్లలకు చాలా నచ్చుతుంది. చూడండి కావాలంటే ఇందులో క్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చండి మీరు. వేరే వెజ్జీస్ ఏమైనా బీన్స్, క్యారెట్స్ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.